చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోనే ముగ్గురు ఎంపీలు 3 పార్టీల నుంచి నుంచుంటున్నారన్న. ఏ ఎంపీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ. విశ్వేశ్వరరెడ్డి గారు సార్, విశ్వేశ్వరరెడ్డి గారు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు, ఎందుకంటే ఆయనకు మంచి పేరు ఉంది. క్యాండిడేట్ ఇట్లా బాగుంటుంది, పెద్ద మాట్లాడే కదా. క్యాండిడేట్ ఇట్లా మంచిగా ఉంటాడు, ఇంకోటి పనులు ఇట్లా బాగా చేస్తాడు. ఈ ఏరియాకి అయితే ఆయన మంచి పేరు ఉంది. కాకపోతే మంచిగా సెలెక్ట్ చేసిర్రు మన బీజేపీ వాళ్ళు, పెద్ద మనుషులు మాత్రం మంచిగా సెలెక్ట్ చేశారు. పక్కా ఆయన బీజేపీ తరఫు నుండి వస్తాడు, సీట్ అయితే ఎంపీ పక్కా. రంజిత్ రెడ్డి గారు పార్టీ మరి పోటీ చేస్తున్నారు అంటే మీ అభిప్రాయం ఏంటి? రంజిత్ రెడ్డి గారు అది ఆయన గురించి పెద్ద అంతా తెలియదు సార్. ఓకే, సో సెంటర్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్లో బీజేపీ సార్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక దేవుని లాంటి వాడు. ఆయన ఎన్ని పనులు చేసారు, చాలా చేసారు, పెద్ద పెద్ద పనులు చేసారు. ఆయననైతే మన తెలంగాణలో మాత్రం దేవునిలాగా పూజిస్తారు. ఎందుకంటే ఆయన అట్లాంటి మనిషి, అన్ని పనులు చేయడం అంటే చాలా ఆషామాషి కాదు. ఆయన అంటే అందరికీ ప్రేమనే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మంచి పేరుంది కాబట్టి, ఆయన మంచి పనులు చేస్తుంది కాబట్టి దాని ద్వారా అన్ని ఎంపీ సీట్లు పక్కా వస్తాయి. కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి 4 మాటలు మీ మాటలు చెప్పండి. 4 మాటలు. ఏం లేదు సార్, ఆయన మంచి వ్యక్తి. ఇంకోటి ఇంతకుముందు ఇట్లా మంచి పేరున్నది. ఇంకోటి ఎప్పుడు వచ్చినా కానీ మంచి రెస్పాన్స్ ఇస్తాడు. ఆయన తమ్మి అన్న అంటాడు. ఇంకోటి మీకు ఏం కావాలి, మీకేమైనా బాధలు ఉన్నాయా, ఆపత్తులు ఉన్నాయా, ఇంకోటి మీకేమైనా అది హెల్ప్ కావాలన్నా అని అడుగుతాడు. అట్లాంటి వ్యక్తి మాకు కావాలి. కాబట్టి మేము ఆయనలాగే ఇంకా వేరే వాళ్ళు లేరు. సో ప్రజల మనిషి, ప్రజల గురించి తెలిసిన మనిషి మన ఎంపీ గెలిచే అవకాశం ఉందంటారు? పక్కా సార్, ఆయన పక్కా వస్తాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు మంచి పక్కా వస్తాడు. సీట్ అయితే పక్కా సార్ మన రాజన్న ఏరియా. కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? మాకంటే అతను ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండే, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన. ఫస్ట్ టీఆర్ఎస్లో ఉండే, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండే. అతను ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తాడు అనే నమ్మకం మాకు, ప్రజల మంచి. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ బీజేపీ పక్కా 450 సీట్లు పక్కా. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటారు. బీజేపీ గవర్నమెంట్. మే 13వ తారీఖున ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి. మన చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 3 పార్టీ నుంచి 3 పోటీ చేస్తున్నారు సార్. ఏ పార్టీలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ పార్టీ గెలుస్తుంది. విషయం ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏ మండల్ చూసుకో, ఏ కాన్స్టిట్యూషన్ చూసుకో, ఇప్పుడు ప్రతి ఓటర్కు మనం చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు విషయం ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, ఫేస్బుక్ చూస్తురు, వాట్సాప్ చూస్తురు, స్టేటస్ చూస్తురు. కాబట్టి అందరికీ అవగాహన ఓటర్కి పెరిగిపోయింది. అంటే స్టేట్లో ఏది ఉండాలి, సెంటర్లో ఏది ఉండాలి అనేది అవగాహన పెరిగిపోయింది. కాబట్టి ఆ నాలెడ్జ్ అందరికి వచ్చింది. కాబట్టి అందరూ కూడా సెంటర్లో బీజేపీ ఉండాలి, మోడీ ప్రభుత్వం ఉండాలని ఆలోచన చేస్తున్నారు. అది మంచి ఆలోచననే. ఆయన రావాలి, మళ్ళీ కూడా ఆయన రావాలి. ఒక్కటికి 1000 సార్లు కూడా మళ్ళీ ఆయన రావాలని నేను కూడా కోరుకుంటున్నా. నాతో పాటు సోదరులు, మిత్రులు కూడా అందరూ దయచేసి సహాయ శక్తిలా అందరూ కూడా బీజేపీకి ఓటు సెంటర్కి వేసి గెలిపించుకొని, మరి యాక్షన్ కూడా మన కరోనా సీజన్లో తక్కువ టైంలో ఒక్కొక్క ఇంజక్షను అది యాక్చువల్గా ఇక్కడ ఏ హాస్పిటల్ కూడా దొరకంది. అతి తొందరగా ఆయన డిసిషన్ తీసుకొని యాక్షన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గ్యాస్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మళ్ళీ అదే కాకుండా రామ జన్మభూమి గురించి కూడా ఆయన చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలనించింది. వాళ్ళు చెయ్యని పనులు, ఎన్నో పెండింగ్లు ఉన్న పనులను ఆయన చేసి పెట్టిండు. కాబట్టి ప్రతి స్టేట్లో, ప్రతి నియోజకవర్గంలో మోడీకి ఓటు వేయాలని అందరికీ కూడా అభిప్రాయం ఉంది. వేస్తారు, గెలిపిస్తారు. జై భారత్, జై శ్రీరామ్, జై బీజేపీ. కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి 4 మాటలు చెప్పండి. ఆయన పదవి ఉంది, నేను కోట్లు సంపాదించుకోవాలి, లక్షలు సంపాదించుకోవాలి, పొలాలు సంపాదించుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, రాజకీయంలో నేను కూడా ఒక పదవి చేయాలన్న ఒక కాన్సెప్ట్. నేను కూడా గెలిస్తే దయచేసి అందరికీ నేను సేవ చేసి అందరు కూడా మంచి లబ్ధిగా నేను పనులు చేసి పెడతా అని ఆయన ఒక కాన్సెప్ట్. అంతే. ఆయన ఆస్తుల గురించి నేను సంపాదించుకోవాలన్న ఆలోచన కాన్సెప్ట్ అయితే ఆయనకు లేదు. రంజిత్ రెడ్డి గారు పార్టీ మారి పోటీ చేస్తున్నారు, అంటే మీ అభిప్రాయం ఏంటి? అది కమర్షియల్ అంతే.
ఇప్పుడు పార్టీ మీద అభిమానం ఉన్నట్టు అది గెలవని ఓడిపోని టీఆర్ఎస్లో ఉండాలి. ఇప్పుడు అవకాశవాదిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మరి ప్రభుత్వంలోకి వచ్చి ఆ పార్టీని విడిచిపెట్టి ఈ పార్టీకి రావడం అది న్యాయం కాదు. కాబట్టి అది కమర్షియల్, దానికి మనం చెప్పలేం. జనాలు కూడా గమనిస్తున్నారు, జనాలు కూడా దేనికి వేయాలి దేనికి వేయద్దు కూడా చూస్తున్నారు. ఇక ఆ పూట గడవనోడు కమర్షియల్ ఆలోచన చేసినోడు అమ్ముడు పోతుండొచ్చు, ఓటు దానికి వేస్తుండొచ్చు. కానీ క్రమశిక్షణ ఉన్నోడు అవగాహన ఉన్నోడు మాత్రం బీజేపీకే ఓటేస్తాడు.